రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పహల్గాం తరహా మరొక సంఘటన జరిపేందుకు పాకిస్తాన్ ప్లాన్ చేస్తోందా? ఈ పహల్గాం లాగానే నిరపరాధులైన నిరాయుధులైనటువంటి అమాయకులైనటువంటి టూరిస్టులను, ఎటువంటి ఆయుధాలు లేనటువంటి వ్యక్తులను టార్గెట్ చేసి భారీ విధ్వంసానికి, భారీ దాడికి మళ్ళీ పాకిస్తాన్ సిద్ధపడుతోందా? ఆ తరువాత భారతదేశంతో యుద్ధం చేసేందుకు పాకిస్తాన్ ఉవ్విళ్ళూరుతోందా? ఇప్పుడు ఈ అంశం పైన రక్షణ రంగ, వ్యూహాత్మక రంగ నిపుణులు తీవ్రంగా చర్చిస్తున్నారు. కారణం ఏంటంటే, పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడి నాయకులు, సైనికాధికారులు, ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఈ సందేహాల్ని రేకెత్తిస్తున్నాయి. కారణం ఏంటంటే, పాకిస్తాన్ వాస్తవానికి మే 7 నుంచి మే 10 వరకు ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో, ఆ ఆపరేషన్ సింధూర్లో పూర్తిగా చిత్తుగా ఓడిపోయింది. పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్కి సంబంధించినటువంటి రెడార్ సిస్టమ్, డ్రోన్లను సంచాలన చేసే సిస్టమ్ కావచ్చును, పాకిస్తాన్ యొక్క మిసైళ్లు కానీ, వైమానిక దళానికి సంబంధించిన అసెట్స్ కానీ పూర్తిగా చిన్నాభిన్నమైనాయి. ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తున్నటువంటి వార్తల ప్రకారము కరాచీ ఎయిర్పోర్ట్ని కూడా భారతదేశం దిగ్బంధనం చేసింది. కరాచీ నుంచి ఒక విమానము మన నౌకాదళం పైన దాడి చేయడానికి వస్తే, నౌకాదళం నుంచి, మన పడవ నుంచే, మన యుద్ధ నౌక నుంచే మిగ్గు వెళ్ళి దాన్ని తరిమి మళ్ళీ అది తోక ముడిచి వెళ్ళిపోయేలా చేసిందని ఇప్పుడు ఎన్డీటీవీ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. ఎన్డీటీవీకి దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఇది చూడవచ్చు. ఇంత జరిగిన తరువాత కూడా పాకిస్తాన్ మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతుందా అంటే సిద్ధమవుతుంది అని అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క యుద్ధము విషయంలో పాకిస్తాన్ యొక్క కాన్సెప్ట్ కొంచెం భిన్నమైంది. పాకిస్తాన్ లెక్క ప్రకారము పాకిస్తాన్ సైనికులు చనిపోరు. పాకిస్తాన్ సైనికులు అయితే విజయులవుతారు, లేకపోతే షహీదులు అవుతారు. షహీదులు అయినట్లయితే, షహీద్ అంటే అమరుడు, వాడికి మరణం లేదు. కాబట్టి చనిపోయిన సైనికులు చనిపోరు వాళ్ళ లెక్క ప్రకారం. అదేవిధంగా వాళ్ళ యుద్ధంలో ఏ రోజు కూడా పాకిస్తాన్ ఘోర పరాజయం తరువాత కూడా పరాజయాన్ని అంగీకరించలేదు. 1948లో భారత్తో చేసిన యుద్ధం కావచ్చు, 1965లో చేసిన యుద్ధం కావచ్చు, 1971లో చేసిన యుద్ధం కావచ్చు, 1999 కార్గిల్ యుద్ధం కావచ్చు, 1984 ప్రాంతంలో జరిగిన సియాచిన్ యుద్ధం కావచ్చు. ఈ యుద్ధాలన్నిట్లోనూ పాకిస్తాన్ ఓడిపోయింది. కానీ పాకిస్తాన్ తాము గెలిచామనే ప్రకటించింది, సంబరాలు చేసుకుంటుంది. నిజానికి 1965లో చిత్తుగా ఓడిన తరువాత కూడా దిఫాయ్ పాకిస్తాన్ అని, పాకిస్తాన్ రక్షణ దినము అని పండుగ జరుపుకుంటుంది. కాబట్టి పాకిస్తాన్ నిజానికి ప్రతి ఓటమి తరువాత మరింత విజృంభించి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఓటమి యొక్క పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతము అలాంటిదే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇస్లామిక్ యుద్ధానికి సంబంధించి కూడాను ప్రతి పరాజయము నిజానికి యుద్ధంలో జరిగే పరాజయాన్ని పరాజయంగా భావించరు. నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోతేనే అది పరాజయంగా భావిస్తారు. కాబట్టి పాకిస్తాన్ కూడా తాము గెలిచామన్న నమ్మకంతో యుద్ధంలోకి పదే వస్తుంది, ఓడిపోయినా సరే. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్లో ప్రస్తుతము ఆసిమ్ మునీర్ అన్ని వైపుల నుంచి కార్నర్ అయ్యారు. పహల్గాం సంఘటనకి పాల్పడే ముందు ఆయన పాకిస్తాన్లో ఉన్నటువంటి 11 ఆర్మీ కోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కమాండర్స్తో చర్చించి గనక ఉన్నట్లయితే వాళ్ళు కొంత తయారీలో ఉండేవాళ్ళు. భారతదేశం నుంచి వచ్చే దాడి విషయంలో ఒక అంచనాకి వచ్చి ప్రతి దాడి చేసేందుకు కానీ, తమను తాము రక్షించుకునేందుకు కానీ సిద్ధంగా ఉండేవారు. కాబట్టి తమకు చెప్పకుండా ఆసిమ్ మునీర్ పహల్గాం సంఘటనకి పాల్పడి భారతదేశం దాడి చేసేలా చేశారు అన్నది ఈ కమాండర్స్లో చాలా అసంతృప్తి ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు ఆధారము పాకిస్తాన్లోని విపక్ష పార్టీ అయినటువంటి పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ వర్గాల నుంచి వస్తుంది. ఎందుకంటే పాకిస్తానీ తెహ్రీకే ఇన్సాఫ్కి అమెరికాలో, యూరోప్లో చాలా పెద్ద మద్దతు ఉంది. దాంతోపాటు పాకిస్తాన్ సైన్యంలో కూడా ఒక బలమైన వర్గం నుంచి
వాళ్ళకి మద్దతు ఉంది, వాళ్ళ నుంచి సమాచారం కూడా లీక్ అవుతుంది. కాబట్టి ఈ ముప్పేట దాడి నుంచి ఆసిం మునీర్ తప్పించుకోవాలని చూస్తున్నారు. మామూలుగానైతే ఈ యుద్ధపు పరాజయ భారాన్ని ప్రభుత్వం పైన అంటే షబాజ్ షరీఫ్ పైన వేసి ఉండేవారు. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో నవాజ్ షరీఫ్ పైన వేశారు, అప్పటి ప్రధానమంత్రి. షబాజ్ షరీఫ్ అన్నకన్నా కాస్త తెలివైన వాడు కాబట్టి ఆయన పాకిస్తాన్ విజయానికి కారకుడు నువ్వే అని చెప్పి ఆసిం మునీర్కి ఫీల్డ్ మార్షల్ పదవి ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆసిం మునీర్ ఈ విజయాన్ని ఓనప్ చేసుకుంటున్నట్టుగా నటిస్తూ ఈ పరాజయాన్ని కూడా ఓనప్ చేసుకోవాలి. ఈ పరాజయాన్ని తన భుజాన వేసుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలి. లేకపోతే ఈ కమాండర్ల నమ్మకం ఆయన కోల్పోతాడు. పాకిస్తానీ ప్రజలు కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ నమ్మకం కోల్పోతారు. కాబట్టి ఏదో ఒక రూపంలో మళ్ళీ ఒక పహల్గాం సంఘటనకి పాల్పడే అవకాశం ఉంది. ఒకటి, అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్రికులు వివిధ ప్రదేశాల్లో కశ్మీర్లో తిరగడానికి వస్తారు. కశ్మీర్ చాలా సేఫ్ అని చెప్పి ఉమర్ అబ్దుల్లా చెబుతున్నారు. కాబట్టి మళ్ళీ ఈ తీర్థయాత్రికులు అజాగ్రత్తగా ఉండవచ్చును, మళ్ళీ పహల్గాం వంటి సంఘటన జరగవచ్చును. అయితే ఈసారి పాకిస్తాన్ తెలివిగా నేరుగా పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాదుల్ని పంపకుండా వాళ్ళని అయితే నేపాల్ సరిహద్దుల గుండా లేకపోతే బంగ్లాదేశ్ గుండా పంపించే అవకాశం ఉంది. ఇటీవలే పాకిస్తాన్కి చెందినటువంటి కొందరు బ్రిగేడియర్స్ బంగ్లాదేశ్కి వెళ్ళి చర్చలు జరిపారు. కాబట్టి బంగ్లాదేశ్ భారత సరిహద్దు ఒక చిల్లుల జల్లెడ లాంటిది. కాబట్టి అక్కడి నుంచి దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ నుంచో లేకపోతే నేపాల్ నుంచో దాడి జరిగితే పాకిస్తాన్ని ప్రత్యక్షంగా బ్లేమ్ చేయడానికి వీలుండదు. కాబట్టి ఇటువైపు నుంచి కూడా దాడి జరిగేటటువంటి అవకాశం ఉంది. కశ్మీర్లోనే కాక వేరొక ప్రాంతంలో కూడా జరగవచ్చును. అంటే పాకిస్తాన్ ప్రస్తుతము తన పరువును కాపాడేందుకు పాకిస్తాన్ సైన్యము మరొక పహల్గాం తరహా సంఘటనకి పాల్పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ తరువాత భారతదేశంతో యుద్ధం చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో భారత్ చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ సైన్యం ఉవ్విళ్ళూరుతోంది. ఆసిం మునీర్ ఉవ్విళ్ళూరుతున్నారు. లేకపోతే ఇది జరగకపోతే ఆసిం మునీర్ పరువు పోయినంత పనవుతుంది, పరపతి తగ్గిపోతుంది. కాబట్టి 2-3 నెలల్లో ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉందా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ రంగ నిపుణులు కూడా భారత్ ఈ విషయంలో పూర్తి సంసిద్ధతతో ఉండాలి. పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఈ దాడిని ఎదుర్కోవడమే కాకుండా పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా వారు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.